హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఇండియన్ ఎకానమీ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి టోటల్గా 75 మార్క్స్కి అయితే మీకు వస్తుంది కదా. ఈ 75 మార్క్స్లో దాదాపుగా ఇండియన్ బడ్జెట్, అలాగే సోషియో ఎకనామిక్ సర్వే, అలాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, అలాగే ఆంధ్రప్రదేశ్ సర్వే సంబంధించి కంపల్సరీగా బిట్స్ అయితే రావడం జరుగుతుంది. పాత వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఎంత ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి కొత్త వాళ్ళకైతే ఈ ఇండియన్ బడ్జెట్, సోషియో ఎకనామిక్ సర్వే, ఆంధ్రప్రదేశ్ సర్వేకి సంబంధించిన బుక్స్ మనకి మార్కెట్లోకి అవైలబుల్లో రావడం జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఫస్ట్ కేంద్ర బడ్జెట్ ఆర్థిక సర్వేకి సంబంధించిన బుక్స్ లిస్ట్ చూద్దాం. ఇందులో విద్వాన్ పబ్లికేషన్స్ నుండి కొడాలి భవానీ శంకర్ గారు రాసిన భారత ఆర్థిక సర్వే 2023-24, అలాగే బడ్జెట్ 2024-25కి సంబంధించి ఈ భవానీ శంకర్ గారు రాసిన బుక్ అయితే మార్కెట్లో అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. చూడండి, విద్వాన్ పబ్లికేషన్స్ అని ఉంటుంది, కొడాలి భవానీ శంకర్ గారు రచించినది ఇది. పూర్తి డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయి. బడ్జెట్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్, అలాగే ఆర్థిక సర్వేకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ బుక్లో అయితే అవైలబుల్లో ఉంది. కాబట్టి మీరు ఈ బుక్ చదివితే మీకు ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే వినీత పబ్లికేషన్స్ నుంచి కూడా ఒక బుక్ రావడం జరిగింది. వినీత పబ్లికేషన్స్ భారత ఆర్థిక సర్వే 2023-24, అలాగే కేంద్ర బడ్జెట్ 2024-25 అని చెప్పేసి మనకి మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రెండు బుక్స్ అంటే కొడాలి భవానీ శంకర్ గారు రాసిన ఆ బుక్ కానీ, లేదా వినీత పబ్లికేషన్స్ బుక్కి సంబంధించి కానీ మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్, మీకు ఎంతో యూజ్ అవుతాయి. అలాగే సోషియో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్లానింగ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకి మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ఇది కేవలం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఫోటో కాపీ మాత్రమే రావడం జరిగింది. తెలుగు మీడియం వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 బుక్స్ మీరు చదివితే మీకు ఎంతో యూస్ఫుల్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి 3 బుక్స్ తీసుకొని మీరు చదువుతూ ఉండండి. ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ కాబట్టి అంతలోపల మీరు ఈ సోషియో ఎకనామిక్ సర్వే కానీ, ఇండియన్ బడ్జెట్ కానీ, ఏపీ బడ్జెట్ కానీ చదివేస్తే మీకు ఎంతో యూస్ఫుల్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి 3 బుక్స్ తీసుకోండి. అలాగే తెలుగు మీడియంకి సంబంధించిన బుక్, సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన బుక్ విడుదల కాగానే నేను మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇవ్వండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.